ఇదే అండి ఆ ఊరి ఎంట్రన్స్. ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు నుంచి 1.4 కిలోమీటర్లు పైకి వెళ్తే ఆ కొండకి బ్యాక్ సైడ్ ఇంకో కొండ వస్తుందండి. ఈ కొండకి బ్యాక్ సైడ్ ఇంకో కొండ వస్తుంది. ఆ కొండ అంచున ఉంది ఈ అందమైన గిరిజన గ్రామము చెంగం బుడ్డి. మీరు చూస్తున్నారు కదండి, నిజానికి చూడడానికి గ్రాఫిక్ లా ఉంది కదా, కానీ కాదు, ఇది నిజం. ఆ సీనరీ చూస్తుంటే నాకైతే మాటలు లేవు, ఏం చెప్పాలో తెలియట్లేదు. రోజు ఈ సీనరీ చూస్తున్న ఈ గిరిజన ప్రజలు, వాళ్ళ కళ్ళు ఎంత అదృష్టవంతులో నాకు ఇప్పుడే అర్థమైంది. అలా చూడండి, ఇలా మనం ముందుకు వెళ్తే ఇది ఇక్కడ ఒక అన్నయ్య వాళ్ళు కొండపోడు కింద పసుపు సాగు చేస్తున్నారు. అయితే నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక పసుపు పువ్వుని చూశాను. ఒక్కసారి మీరే చూడండి. చాలా మంది చూసే ఉంటారు, కానీ కొంతమంది చూసి ఉండరు. అలా చూపిస్తున్నా, ఒక్కసారి ఈ పసుపు పువ్వు చూడండి. ఇదేనండి పసుపు పువ్వు. చూసారు కదా, చాలా బాగా అనిపించింది కదా. ఏం పేరన్నా మీ పేరు? రాము అన్న. చాలా మంచి పేరు అన్న. చూసారు కదండి, ఈ అన్న వాళ్ళు సాయంత్రం ఎలా పొలం పనులు చేస్తున్నారో ఈ కొండ అంచున. వీళ్ళు పసుపు చేనులో ఉన్న కలుపును తవ్వుతున్నారు గడ్డపార సహాయంతో. గొప్పి గొప్పి చేస్తారు అంటారు దాన్ని. ఇదే అండి అన్న వాళ్ళ కొండపోడు పసుపు చేను. చూడడానికి చాలా చాలా అందంగా అనిపిస్తుంది కదా. అక్కడ సెల్ టవర్ దగ్గర కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదండి, అదే అండి జంగం బుడ్డి అనే ఒక గిరిజన గ్రామము. మీరు ఒక్కసారి చూడండి. నేను లాస్ట్ మీకు అంతకు ముందు చూపించాను కదా అటువైపు లొకేషను. నేను మీకు ఆ చెట్టు నుంచి చూపించాను. ఒక్కసారి ఆ కొండలు ఇటువైపు ఉన్న ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉందండి ఈ గ్రామము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఊరు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, జంగం బూడే అనే గిరిజన గ్రామము. ఇదే అండి ఎత్తైన కొండ మీద, చుట్టూ ఎత్తైన కొండలతో, పచ్చని ప్రకృతితో, స్వచ్ఛమైన గాలితో, బాహ్య ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్న ఈ ఊరు నాకైతే చాలా నచ్చింది. ఈ ఊరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ పెద్దమ్మ కూడా పొలం పని చేస్తున్నారు కదా. ఒకసారి పెద్దమ్మ వైపు ఉన్న లొకేషన్ చూడండి, ఎంత బాగుందో కదా, స్వచ్ఛంగా. ఒక్క రోజులో అయితే ఇక్కడున్న అందాలను చెప్పాలంటే నా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా కొన్ని వందల పేజీలు, కొన్ని వందల పెన్నులు, కొన్ని వందల పుస్తకాలు అవసరం. అంత బాగుంది ఇక్కడున్న పర్యావరణం. ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి, ఎంత బాగుందో. ఇందాక ఫస్ట్లో మీకు చూపించింది ఊరికి అటువైపు ఉన్న లొకేషన్, ఇది ఊరికి ఇటువైపు ఉన్న లొకేషన్. చూడడానికి ఎంతో బాగుంది కదా. అయితే అక్కడ కిందన ఆ కొండపోడు ఉంది కదా, ఆ కొండపోడు దగ్గర ఒక అన్న పని చేస్తున్నారు. ఒకసారి అన్న ఏ పని చేస్తున్నారో వెళ్ళి మనం చూసొద్దాం. ఆ పెద్దమ్మ వాళ్ళు పసుపు చేనులో కలుపు మొక్కలు తీస్తున్నారు.
ఒకసారి ఏం చేస్తున్నారో మనం కనుక్కుందాం. పెద్దమ్మా, పెద్దమ్మా కలుపు తీస్తున్నారా? ఆహా! ఏం పేరు పెద్దమ్మా మీ పేరు? అర్థం కాలేదు పెద్దమ్మా. గట్టిగా చెప్పవా కొంచెం? సీతమ్మ. బావుందమ్మా. పిల్లోడు ఎవరు? అవునా? హాయ్. 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 మీ పేరేంటి పెద్దమ్మా? పెద్దమ్మా? అవునా? మీ పేరు గూడా బావుంది. మీరు ఏ తెగ చెందిన కోందులా మీరు? ఆహాహా! తెలుగొచ్చా పెద్దమ్మా మీకు? తెలుగొచ్చా? తెలుగు మాట్లాడతారా? అవునా? కోందు భాష బాగా మాట్లాడతారా మరి? అవునా? బావుంది పెద్దమ్మ. చూసారండి? ఇంతటి పచ్చటి కొండ చేను మధ్య సాయంత్రపు వేళ పనిచేస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుంది. అలాగే వీళ్ళెప్పుడు ఈ పెద్దమ్మ చూసారు కదా! చాలా ముసలావిడ. వయసు చాలా పెద్దదే ఉంటుంది. అయినప్పటికి గూడా అలసిపోకుండా సాయంత్రం వేళ తన పని తను చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేను చూసినట్టు నాకు అర్థమైందేంటంటే ఎవరికి గూడా ఒబెసిటీ గాని అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గాని ఎవరికీ లేవండి. ఎందుకంటే బహుశా ఈళ్ళు సామలు, కొర్రలు అండ్ జొన్నలు, వరి అన్నంతో పాటు అవి గూడా తింటారు గాబట్టి వీళ్ళందరూ కూడా ఎటువంటి ఫ్యాట్ లేకుండా ఉంటారు. అలాగని సమస్యలు లేవని కాదు. వీళ్ళకుండే సమస్యలు వీళ్ళకి ఉన్నాయి. కానీ ప్రశాంతంగా ఈ గిరిజనగూడెం మధ్య అందమైన గాలిని, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వీళ్ళు చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. పెద్దమ్మ వెళ్ళొస్తాను పెద్దమ్మ అయితే. నిజంగా ఈ ఊరి రోడ్‌లో జర్నీ చేస్తుంటే నాకైతే ఏ ఊటీలోనో లేదంటే ఏ కేరళలోనో జర్నీ చేస్తున్నట్టు అనిపించిందండి. ఒక్కసారి మీరే చూడండి. రోడ్డయితే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా ఏశారంట. నిజంగా చాలా బ్యూటిఫుల్ రోడ్ ఇది. జర్నీ అయితే లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను. చాలా చాలా బావుంది. అండ్ ఫస్ట్ మీకు చూపించాను కదా! లొకేషన్. ఒక్కసారి ఎలా ఉందో నేను నా బండి మీద వెళ్తూ క్యాప్చర్ చేస్తున్నాను. మీరే చెప్పండి. ఆహా! చూసారు కదా ఫ్రెండ్స్. ఈ ఊరు ఎంత అదృష్టవంతులదో. ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాన్ని జంగం గుడి అంట. నిజంగా ఆ గ్రామము చాలా చాలా అందంగా ఉంది. ఎత్తైన కొండల మీద, కొండల అంచున ఉంది. నాకైతే ఈ గ్రామాన్ని చూసి ఇక్కడి నుంచి రావాలని అస్సలు అనిపించలేదు. కానీ పనిలోకి వెళ్ళాలి కదా! అందుకని వచ్చేస్తున్నాను. సో, ఇలాంటి ఎన్నో గిరిజన గ్రామాలు ఎంతో జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని, సహజ వాతావరణాన్ని ఇంకా కలిగి ఉన్నాయి. మీకందరికీ వాటి సంస్కృతిని, వారి ఆచారాలను, వాటి యొక్క అందాలను నేను మీకు చూపిస్తాను. ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్ యూ అండి.